ఆన్ చేసిన ఇక్కడ వాడైతే ఇదే తీస్తాడు రసానికి ఫ్రెండ్స్. తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు, కొంచెం ఆనియన్స్ కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకటికిరా ఆయిల్ పొగలు వస్తుంది మా దీనికిరా కరివేపాకు, ఎర్రగడ్డ, కరివేపాకు, ఆనియన్స్ వేసాం ఫ్రెండ్స్. ఇక్కడ దంచుకున్నాం కదా మసాలా మసాలా అదేం కాదు కానీ దీంట్లో వెల్లుల్లి, కొంచెం తెల్లగా ఎర్రగడ్డ, జీలకర్ర, లైట్గా మెంతులు, మిరియాలు వేసేసాం ఫ్రెండ్స్. వేసిన తర్వాత గిరగిరా తిప్పాలి. అంతే. ఇలాంటప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేస్తున్నాలే. కొద్దిగా పసుపు అందుకో, దడి పసుపు. రసం తయారు పెట్టింది చల్లారి పెట్టింది అంత రుద్ది. అదే ఉప్పు కూడా వేసేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా రసము పిసికి పక్కన పెట్టుకున్నాం. ఇందులో బేడలు, చింతపండు, అన్నీ ఫ్రెండ్స్. సాంబార్ అమ్మా, బేడలు రసం, బేళ్ళ చారు. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేసాం కాబట్టి కలర్ఫుల్గా వచ్చింది. రసం పొడి ఇవ్వ, రసం పొడి, కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. రసం పొడిలో కొద్దిగా ఉంటుంది కాబట్టి రసం పొడి, కారం కొంచెం తక్కువే వేసుకున్నాం. రసం పొడిలో కూడా ఉంటుంది. కొంచెం బెల్లం ఏమో దీంట్లో, ఇది అది కాబట్టి బేళ్ళచారు కాబట్టి కొంచెం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం బెల్లం వేసి ఆ పొయ్యి మీద పెట్టేసి దీని మీద అల్లం బెల్లం చారు రసం అమ్మమ్మ ఇది. ఇంకా దోశలు వేసుకున్న టైం దోశలు వేసేస్తాను. దోశలు